అసలు వరెస్ట్ అనేది ఏం లేదు, సోది నిద్రపోతానే అనవసరంగా నిద్ర వేస్ట్ అయింది. నైట్ జర్నీ చేసి వచ్చాం, అనవసరంగా టైం వేస్ట్. 2 కోట్లు కూడా రావు. మినిమం ఫ్యామిలీ స్టార్ లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నా, అసలు వరెస్ట్ మూవీ, సేమ్ రొటీన్, అసలు ఏం లేదు అసలు. ఫస్ట్ హాఫ్ మొత్తం సీరియల్ పెట్టాడు, సెకండ్ హాఫ్ లో క్రింజ్ లైట్. ఇంకా చివరిలో ఆ సాంగ్ ఒక్కటే బాగుంది, కళ్యాణం, అది మించి అసలు లైట్. అసలు గీతా గోవిందంగా దీని కంపారిజనే కాదు అసలు. ఇది ఇంకా కొంచెం మార్చాలి, చేయాలి. అన్న పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవడం, బామ్మ అంటే ఏందో, కుటుంబం అంటే ఏందో, ప్రేమ అంటే ఏందో, ముందు రోజుల్లో బతికే విధానం ఏదాలుగో, మన జీవితం పట్టుదల ఏదో, అన్ని విధాలుగా బాగుందండి. లేదండి, మంచిగానే ఉంది. ప్లస్ ఏంటంటే మన ఫ్యామిలీ విధానంగా, ఆయన పొదుపు ఫ్యామిలీ విధానంగా కష్టపడి, చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక వయసు వచ్చినాక డెవలప్ అయ్యి ఒక ఫ్యామిలీ సెటిల్ పడడం చాలా బాగుంది. ఓకే. అండ్ విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాతో 200 కోట్లు కొడతామన్నారు, కొడతారా 200 కోట్లు? అంటే అది అదంతా అంతేనండి. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది మూవీ. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ వచ్చింది కదా, అంత బ్లాక్ బస్టర్ అని కాదు కానీ ఓకే సినిమా. హీరో క్యారెక్టర్ ఎట్లా ఉందన్న? బాగుందన్న. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తీసుకెళ్ళి అంటే ఫ్యామిలీని ఎట్లా తీసుకెళ్తాడు అన్నట్టు బాగుంది. సాంగ్స్ ఓకే, మూవీకి తగ్గట్టు అంత ఫ్యామిలీ ఆడియన్స్. ఓవరాల్ గా మూవీ పర్లేదు. ఖుషి లైగర్ దానికన్నా విజయ్ దేవరకొండ మూవీ పర్లేదు. మ్యూజిక్ పర్లేదు, సినిమా తగ్గట్టు ఉంది. మొత్తం ఫ్యామిలీ, ఒక కంప్లీట్ ఫ్యామిలీ మన ఎట్లా ఉండాలో అట్లా చూపించారు, బాగా చేశాడు. కంబ్యాక్ ఇచ్చాడు. సినిమా చాలా అయితే బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు. గీతా గోవిందం కంటే బాగుందా? 2 బాగుంది. గీతా గోవిందం కంటే బాగోలేదని చెప్పట్లే కానీ బాగుంది, సినిమా అయితే బాగుంది. హైట్ సినిమా కొద్దిగా లాగ్ ఉంది, ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంది, కాదని అంటలే. హై ఎక్స్పెక్టేషన్స్ ఏదంటే విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి, లైగర్ అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా నార్మల్ గా ఒక విజయ్ దేవరకొండ కొత్త హీరో లాగానే చూసి రండి ఫిలిం కి. హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతుంది. ఫిలిం కొత్తగా ఉందన్న, కొత్త సీక్వెల్. గీతా గోవిందం ఎలా ఉందో, గీతా గోవిందం పార్ట్ 2 అన్నట్టు ఫ్యామిలీ స్టార్ దాన్ని పెట్టలే కానీ దాని మించే ఉందన్న. నాకు గీతా గోవిందం కంటే ఇంకా మించే ఉంది. స్టోరీ లైన్ కొద్దిగానే ఉంది, అంత బడ్జ్ లేదు స్టోరీలో, కానీ స్క్రీన్ ప్లే అయినా, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయినా, స్లాంగ్ అయినా ఎక్కడ తగ్గేది లేదన్న, అంత మంచిగా ఉందన్న ఓవరాల్ గా. విజయ్ దేవరకొండ కొత్తగా చూస్తాం అతని. అండ్ మృణాల్ ఠాకూర్ అయినా, హీరోయిన్ అయినా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా. అండ్ మెయిన్ థింగ్, ఏ హీరోకి కాదన్న, ప్రతి ఒక్క హీరోయిన్తో కెమిస్ట్రీతో నడవాలి, మంచిగా మూవ్ ఆన్ కావాలంటే ఎవరితోని కాదు, మా విజయ్ దేవరకొండగా అవుతుంది ఓవరాల్గా. అండ్ చాలా మంది నాకు ఇంకా అర్థమైతే లేదు, ఎందుకబ్బా విజయ్ దేవరకొండని, సిద్ధు జొన్నాలగడ్డని, తెలంగాణ హీరోస్ని ఎందుకు అట్లా డౌన్ఫాల్ చేయాలో నాకు కూడా అర్థమైతే లేదు. మరి కాల్చుకొని నెగిటివ్ టాక్ ఇదంతా కాదు, అన్ని ప్రతి ఒక్క ఫిలింని ఎంకరేజ్ చేద్దాం. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అట్లనే ఉంటారు అని అంటారు, మరి నాకేం అర్థమైతే లేదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు డౌన్ఫాల్ చేస్తారు. ఓవరాల్గా ఏం ఎక్స్పెక్టేషన్స్ రాకుండా నెగిటివ్ టాక్ ఏం లేకుండా ఒక్కసారి థియేటర్ కండి, భావించేది అన్నట్టు ఉంటుంది ఫిలిం అయితే. విజయ్ దేవరకొండ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆయన 200 కోట్లు అన్నాడు, 100 కోట్లతోనే స్టార్ట్ చేద్దాం ఈ లెక్కని. ఆ తర్వాత ఎంత కొట్టిందన్నది అనవసరం మనకి. దిల్ రాజు బ్యాగులు రెడీ పెట్టుకో, పైసలు వచ్చి నీ అకౌంట్ లో పడతాయి ఈ రోజు నుంచి. ఒక మిడిల్ క్లాస్ అయితే రిపీట్ చేయొచ్చు, ఇక బలిసిన అయితే ఒక్కసారి చూస్తారు, ఎందుకంటే వాళ్ళని బాగా బాధ పెట్టినట్టు ఉంటుంది సినిమా. ఓవరాల్ గా సినిమా విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం బాగుంది. అండ్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ రోజు రష్మిక బర్త్డే హిట్ కొట్టి గిఫ్ట్ ఇచ్చేసాడు అంతే. అసలేం లేదన్న, ఒక ఫ్యామిలీని చూసుకుంటాడు, ఓకే. యాటిట్యూడ్, ఓన్లీ యాటిట్యూడ్ చూపించడమే ఫ్యామిలీ స్టార్ అనుకున్నాడు, తప్ప ఏం లేదు సినిమాలో. 20 కొట్టాను, ఫస్ట్ డే 20, సెకండ్ డే మొత్తం కలిపి ఫస్ట్ వీక్ ఇంకో 20 అంతే. లైగర్ కొంచెం పర్లేదు అంతే. కనీసం ఫైట్స్ ఉన్నాయి కదన్న దీంట్లో, అవి కూడా లేవు లాజిక్. ఫ్యామిలీ గర్ల్స్ కి బాగా వెళ్ళొచ్చండి. ఇప్పుడు దాకా సినిమాలో ఏ యాక్షన్ చేస్తాడు, ఇప్పుడు కూడా అదే యాక్షన్. అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ సెట్ కాలేదా ఎట్లా బ్రో? అంటే ఇప్పుడు సినిమా అనేది ఇంకా రొటీన్ బ్రో, ఇంకా అంత మించి చెప్పడం లేదు. ఒక రొటీన్ రొట్టె స్టోరీని కూడా సగం తీసుకుని దాన్ని 3 గంటల సినిమా తీసాడు అంతే, ఏం లేదు. సినిమా రాడ్డే.
200 crores కొడతా అన్నాడు ప్రీ రిలీజ్ 400 రూపాయలు ఇచ్చినందుకు నేను ఏడుస్తున్నాను. లైగర్ కంటే వేస్ట్ అంటే లైగర్లో మరీ ఏముండదు బ్రో. దీంట్లో ఇంకా ఏదో సినిమా వెళ్తుంది, ఎవరే మళ్ళీ ఇదేనా జరుగుతుంది, ఇదేనా జరిగింది. నీకు స్టోరీ నీకు స్టార్టింగ్ అని అర్థమైపోతుంది. నువ్వు ఫస్ట్ పావు గంట నీకు ఏమైపోతుంది అర్థమైపోతుంది. అంతమించి ఏం చెప్తావు, విజయ్కి ఏం చెప్తావు? వాళ్ళకి మనం ఏం చెప్తాంలే కానీ కొంచెం మంచి సినిమాలు ఇవ్వండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.